ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. జూలై 21వ తేదీ గురు పౌర్ణమి. అంటే మనకి ఈ పౌర్ణమి శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది 4:30 వేళలో. అలాగే ఆదివారం సాయంత్రానికి ఎండ్ అవుతుంది. గిరి ప్రదక్షిణ కూడా శనివారం సాయంత్రం నుంచే మొదలవుతుంది. అలాగే ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. మనం మన గురువులని ఆరాధించే రోజు, మన గురువుల్ని ఒక్కసారి స్మరించుకునే రోజు, మన గురువుల్ని అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించేటువంటి రోజు. ప్రతి ఒక్కరూ తమ తమ గురువుల్ని మీరు ఒక్కసారి పలకరించండి, వారందరి యొక్క ఆశీస్సులైతే తీసుకోండి. అలాగే మన పీఠం నుంచి కూడా గురు పౌర్ణమి నాడు ఎవరికైనా సరే నన్ను గురువుగా భావించే వారికి నా ఆశీస్సులు ఉంటాయి. ముందుగానే మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే శనివారం ప్రదోష వేళలో ఒకవైపు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉండగా మన పీఠంలో ఒక అద్భుతంగా మనం ఆదియోగి ఆది గురువు అంటారు పరమేశ్వరుణ్ణి, ఆ సదాశివునికి రుద్రాభిషేకం. అలాగే మరి ఎప్పటిలాగే రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం. ఈ మహాకాళ భైరవ హోమం కూడా మనం అద్భుతంగా చేయాలనే సంకల్పం చేసాం. ఇందులో చక్కగా మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మంచి సువర్ణావకాశం. పరోక్షంగా మీరందరూ కూడా పాల్గొనవచ్చు. పరోక్షంగా మీ గోత్రనామాలు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వివరాలు అయితే మీకు తెలియజేయబడతాయి. మీరందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకొని అలాగే మన ఆది గురువు యొక్క కృపా కటాక్షాలన్నీ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. అలాగే అన్నప్రసాద సేవ కూడా మనం చేస్తూ ఉంటాము. మీరిచ్చేటువంటి హోమానికి కావచ్చు, ఈ సేవా కార్యక్రమానికి, అన్నదానానికి. మీకు తెలుసు మన పీఠానికి అనుసంధానంగా ప్రస్తుతం 9 మంది పిల్లలైతే వచ్చి ఉన్నారు. వారికి ఇప్పుడు మనం సంపూర్ణంగా చూస్తున్నాం. మీరు ఇచ్చిన దాంట్లో అన్నప్రసాద సేవే కాదు, ఇతర అవసరాలను కూడా మొన్నైతే కొద్దిపాటి బుక్స్ కూడా కొని ఇవ్వటం జరిగింది. మీ అందరి సంకల్పంతో చాలా మంచి పనులు చేద్దాం. అందులో ముఖ్యమైనటువంటి ఒక అందరికీ ఆనందించేటువంటి మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే మనం అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ మహాకాళభైరవ మందిరాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం ఆ భైరవుడు నాకు అందించటం జరిగింది. నాకు ఆ సంకల్పాన్ని కలిగించాడు. అలాగే ఈ పీఠం దగ్గరలోనే మనం ఈ మందిర నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. ఈ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నా సంకల్పం, కోరిక. ఎందుకంటే ఇక్కడ అష్టభైరవులని, అష్టమాతృకలను, కాళభైరవుడిని, భైరవీ మాతను, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని వారిని కొలుచుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినది ఈ మందిరం కోసం చేయటానికి ఏది చేసినా సరే, ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాల అన్నారు కదా, మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి. అలాగే మందిరం కోసం కూడా ఎవరైతే చేయాలి అనుకుంటారో వారందరికీ కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టినట్లయితే ఈ మందిరానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. దానికి మీ సహకారాన్ని ఏ చిన్నపాటైనా సరే పర్వాలేదు, మీరందరూ సహకరిస్తే అన్ని పనులు జరుగుతాయి. అలాగే విగ్రహాలు తయారు చేయాలి, చాలా పనులు ఉన్నాయి. అది ఎందుకంటే మనం చేసే దానం భగవంతుడికి తెలియాలటండి. ఆ భగవంతుడికి తెలిసినట్లయితే ఆయన ఆశీస్సులు, మన కష్టాలు తొలుగుతాయి, మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి.
బిడ్డలందరూ అద్భుతంగా ఉంటారు. మన రాశి ఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నేను భావిస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోలన్నీ మీ మిత్రులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను భైరవ శక్తి ఛానల్లో ఈ శివతత్వాన్ని గురించి చెప్తున్నాను. ఆ భైరవ శక్తి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. అందులో అనేకమైన రెమెడీస్ కూడా చెప్పబోతున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి జూలై 16 నుంచి 31 వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో. తులారాశి వారు ఏదైనా ఒక విషయాన్ని ముందుగానే ఫోర్కాస్ట్ చేయటం అంటే ముందుగానే మీకు సిక్స్త్ సెన్స్ పనిచేస్తూ ఉంటుంది. ఒక ప్రాబ్లం వచ్చినా, ఒక మంచి జరిగినా సరే మీకు ఒక ఐడియా అనేది ఫామ్ అవటం, దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలా మానేయాలా ఇలాంటి ఒక మంచి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు. చాలా అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు కూడా మీకు లభిస్తాయి. చాలా బాగుంది. అలాగే కాస్త మనసుకు ఊరట కలిగించే విషయాలు కూడా మీ జీవితంలో జరగబోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక శుభపరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నూతన గృహ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లయితే అవి కూడా ఒక కొలిక్కి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. స్థిరాస్తులు ఎవరైనా కొనాలి అనుకుంటే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అయితే కొంతవరకు బాగానే ఉంది. అయితే కోర్టులో కాకుండా బయటే మీ యొక్క ఏదైనా కోర్టు సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే బయటే సెటిల్ చేసుకొని తర్వాత పిటిషన్ వేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. లేకపోతే ఇంకా డిలే అయ్యేటువంటి పరిస్థితులు. అలాగే ఇక కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు కానీ లేకపోతే విహారయాత్రలకు కానీ వెళ్ళటానికి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే అష్టమ స్థానంలో ఈ కుజ సంచారం అంటే మీ తులారాశి వారికి అష్టమం వృషభంలో కుజ సంచారం వలన కాస్త ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఉంటాయి. అదనంగా ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. ప్రమాదాలు చెప్పి రావు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవరైతే మీ శత్రువులు ఉంటారో వారు ఎంతవరకు చాలా ప్రౌడ్గా ఉంటారు, మిమ్మల్ని ఏదో దెబ్బతీసామని. కానీ వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినేటువంటి పరిస్థితులు వచ్చాయి. అందువలన మీరు కాస్త కేర్ఫుల్గా ఉన్నట్లయితే తిరిగి వారికి ఎదురు దెబ్బలు తినేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఒక్కొక్క సందర్భంలో సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కసారి కుటుంబ సభ్యులతో చర్చించటం తప్పులేదు కదా. మన ఇంట్లో వారే కదా, ఏమిటి ఇలా ఉంది పరిస్థితి అనేది ఒక్కసారి చర్చ చేసుకొని మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకైతే అవకాశాలు బాగుంటాయి. మరి రాజకీయ నాయకులకైతే కాస్త మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు. ఉద్యోగస్తులు కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు చేసేటువంటి పనులు సకాలంలో కంప్లీట్ చేసుకోవడానికి ఒక ప్లానింగ్గా వెళ్తే అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు. అలాగే కొద్దిగా కేర్ఫుల్గా ఉన్నట్లయితే మంచి పేరైతే మీకు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక వృత్తి వ్యాపారస్తులు లాభాలను చూడబోతున్నారు. ఇక కాంపిటేటర్స్ను కూడా ఒక తొక్కేసి మీదే అప్పర్ హ్యాండ్ అనేటట్టుగా బిజినెస్లో ఉంటాయి. షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశాలు అయితే బాగున్నాయి. మరి ఆర్టిస్టులకు లేదనుకుంటే కళారంగంలో ఇతరుల కళాకారులకు ఇటు మీడియా కావచ్చు, సినిమా కావచ్చు, ఎలక్ట్రానిక్ ఎవరైనా సరే ఈ టీవీ రంగంలో ఉన్న వారికి కూడా అవకాశాలు అయితే కాస్త అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులైతే మాత్రం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే జస్ట్ 1 or 2 మార్క్స్లో మీరు అన్క్వాలిఫై అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోండి. బ్యాక్ పెయిన్ కావచ్చు, లేకపోతే కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. మరి ఈ రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందంటే రవి బుధుడు కూడా బాగున్నారు, చాలా అనుకూలంగా మీకు ఉన్నారు. కుజుడు శుక్రుడు మాత్రం కాస్త ప్రతికూల ఫలితాలు అయితే ఇస్తున్నారు. అందుకే ఆర్థిక పరంగా కావచ్చు, అలాగే ఏదైనా ప్రమాదాల గురించి కానీ జాగ్రత్తగా ఉండండి. మనం ఇంట్లో ఏదైనా ఆడవాళ్ళు అయితే ఈ స్టవ్లు వెలిగించేటప్పుడు కానీ, కత్తులు కోసేటప్పుడు కానీ, ఏదైనా మగవాళ్ళు అయితే ఫైర్ ఇంజిన్లో పనిచేసేవారు కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. మరి ఈ తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి.
తులారాశి వారికి కుజగ్రహానికి ఏ మంత్రం పఠించాలి? కుజగాయత్రి. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. అలాగే శుక్రుడికి ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ. ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాలను చూసి మీరు చదువుకొని ఉదయం సాయంత్రం 18 సార్లు మీకు అన్నీ మంచిగా జరుగుతాయి. అలాగే అవకాశం ఉంటే గోవులకు ఆహారం పెట్టండి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించి ఎన్నో అమోఘమైనటువంటి ఫలితాలు పొందినటువంటి ఎంతోమంది భక్తులను నేను చూశాను. వారు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. భైరవారాధనలో ఉన్నటువంటి గొప్పతనం అదేనండి. ముందుగా భయాలన్నీ కూడా పోతాయి. మనలో ఒక రకమైనటువంటి ఒక ఆరా బయలుదేరి ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో మనం పనులన్నీ చకచక చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.